ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. లెండిలో 19వ దినము మనమందరము దేవుని స్తుతించే ధన్యత దేవుడు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-8, కీర్తన 126 ఉత్తర ప్రత్యుత్తర భాగం. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకు నేడు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఫలించుట, ఫ్రూట్ఫుల్నెస్. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము లోతుకి చదివినట్లయితే ఫలించుట అనే అంశము మనము ప్రారంభములో ఆదికాండము 1వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆ ఫలించేటువంటి క్రమాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి అనే వాక్యము అతి స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. చాలాసార్లు ఫలించుట అనే దానిని మనము ఏమాత్రం కూడా ఆలోచన చేయము. దేవుడు మాత్రము అది అనాది కాలములోనే తన యొక్క ఆలోచన చేయుచు ఆదిలో ఏదైతే ఆయన సృష్టించాడో అది ఫలించాలని జంతువులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిందే ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను ఫలమిచ్చు ఫల వృక్షములను ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఫల వృక్షములతో చెప్తూ ఉన్నాడు. తమ తమ జాతి ప్రకారము తమ విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. తరువాత 22వ వచనానికి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని చెబుతూ, అది కూడా ఆయన ప్రారంభములోనే దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సముద్రిగా పుట్టించిన మహామహత్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాడు. అలా సృష్టించి చెబుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందిడి. అంటే ఈ మొక్కల నుండి, జీవచలములు, పక్షుల నుండి, అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మానవుణ్ణి సృష్టించిన తర్వాత 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. ఫలించుట అనేది దేవుని యొక్క ప్రణాళిక. మనము మంచి ఫలము ఫలించాలి అనేది ప్రభువు ఆశపడుతున్నాడు. అది మంచిది అని దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, ఫలించుట అనే అంశము మన జీవితాన్ని ఎంతగానో ముందుకు తీసుకుని వెళ్తుంది. ప్రారంభములో 1వ అధ్యాయములో ప్రారంభించబడినటువంటి ఈ ఫలించుట అనే అంశము ప్రకటన గ్రంథములో చివరాకరణ కూడా దేవుడు ఫలించుటను గురించి మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము 2వ వచనములో జీవనదిని గురించి మాట్లాడుతూ, ఆ జీవనది ఎక్కడికైతే వెళుతుందో ఆ జీవనది వెళ్ళే ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది జీవనది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. చూసారా, నెల నెలకు ఫలించుచు. ఈ మాటలు అంటే ఫలించటం అనే దాని గురించి దేవుడు ఎంత ప్రాముఖ్యతను ఆ యొక్క లక్షణానికి లేకపోతే ఆ కార్యానికి ఇచ్చాడు అనే దాన్ని మనం చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ప్రభు ప్రతి సందర్భంలో కూడా ఫలించుటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ లో, ఈ పరిస్థితుల్లో దేవుడు ఫలించమని మొక్కలకు చెప్పాడు మొదటిగా, తర్వాత జలచరాశులకు, తర్వాత పక్షులకు చెప్పాడు, ఆ తదుపరి మానవునికి చెప్పాడు. ఆ తదుపరి మానవుల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తే అబ్రహాముతో చెప్తాడు దేవుడు.
నోవాహు, అబ్రహాం కంటే ముందు నోవాహుతో చెప్తాడు. ఆదికాండం 8:17 9:1 9:7 ఫలించి అభివృద్ధి పొందిరి అని నోవాహుకు చెప్తాడు. ఆ తదుపరి అబ్రహాంతో చెప్తాడు. 35:11 ఆదికాండంలో మనం చూస్తే యోసేపును ఫలించడు కొమ్మ అని ఆదికాండం 49:22 చెబుతాడు. అంటే మానవులు ఫలించాలని, మంచి ఫలములు కలిగి ఉండాలని, అభివృద్ధి పరచాలని, అభివృద్ధి పరచబడాలని, తద్వారా దేవుడు మహిమ పొందాలని ప్రభు కోరిక కలిగి ఉన్నాడు. దీనికి ప్రాముఖ్యంగా మనము నేటి పాఠ్య భాగాలలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువే చెప్తున్నాడు. మీరు బహుగా ఫలించుట అనేది దేవుని నామాన్ని మహిమపరుస్తుంది అని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఎందుకు దేవుడు ఫలించమని, మంచి ఫలములు ఇమ్మని కోరుకుంటున్నాడంటే దాని ద్వారా దైవ నామము మహిమపరచబడుతుంది. ఈ ఉద్దేశంతో ఫలించాలి, ఫ్రూట్ఫుల్నెస్ కలిగి ఉండాలి అని ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క వృత్తాంతం ద్వారా దేవుడు ప్రారంభం నుండి ఆదికాండం 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం ప్రకటన వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా ఫలించుట గురించి మాట్లాడుతున్నాడు విత్ ఇంట్రడక్షన్. ఆ తదుపరి ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఆయన ఫలించమన్నాడు అని మనం చూస్తే, మొక్కల్ని ఫలించమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు, అవి ఫలించుని. జలచరాచులను ఫలించమని ఆజ్ఞాపించాడు, అవి ఫలించుని. తదుపరి ఆయన జంతువులను ఫలించమని చెప్పాడు, అవి ఫలించుని. మానవుడికి చెప్పాడు. మానవుల్లో కూడా ప్రాముఖ్యంగా ప్రామినెంట్ ఫిగర్స్ మనం చూసుకుంటే నోవాహుకి, అబ్రహాముకి, యోసేపుకి ఆయన చెప్పినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ప్రకారంగా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు తర్వాత అంశంగా, 3వ అంశంగా ఫలము యొక్క సాదృశ్యము ఏమిటో మనం చూద్దాం. అసలు ఎందుకు దేవుడు ఫలించమని చెబుతూ ఉన్నాడు, ఇది ఏంటి అంటే మనము రోమా పత్రికలోకి వెళ్ళాలి. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము. చూసారా, మనము పాపము నుండి విమోచింపబడ్డాము, దేవునికి దాసులై ఉన్నాము. ఇది సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు ప్రభు. ఇదే మీకు ఫలం. అలాగ పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులుగా ఉన్నారు గనక మీరు పరిశుద్ధత కలిగి ఉండటమే అది మీకు ఫలము. ప్రియులారా, ఈ సాదృశ్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఈ సాదృశ్యంలో మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే అసలు ఫలములు ఎన్ని రకాలు, దేవుడు ఏమేమి ఫలాల గురించి బైబిల్లో మాట్లాడుతుందో ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళదాం. ఏమేమి ఫలముల గురించి మాట్లాడుతాం. మొదటిది మనం చూస్తే మత్తయి సువార్త 3:7 మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని చెబుతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందావు, ఓకే వెల్, అయితే ఆ మారు మనసు పొందుకున్నటువంటి నీవు దానికి తగినటువంటి ప్రవర్తన చూపించాలి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిపెంటెన్స్. ఇది ఏమాత్రం కూడా మారు మనసు అనిపించుకోదు, మారిపోయే మనసు అవుతుంది. ఎప్పటికప్పుడు మారిపోయే మనసు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావం అనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. న్యాయాధిపతుల కాలం అంతటిలో కూడా వారు ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను మార్చేసుకుంటూ ఉన్నారు. స్టెబిలిటీ లేదు వారి యొక్క బిహేవియర్లో. దేవునిలో స్థిరపరచబడలేదు, స్థిరమైనటువంటి స్వభావం లేకుండా వారు జీవించారు. సో యాజ్ ఎ క్రిస్టియన్స్ మనమందరం కూడా దేవుని యొక్క ఫాలోవర్స్గా మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలి. రెండోది, మారు మనసుకు తగిన ఫలము ఫలించటం అనేది బాప్తీసం వైపుకు నీకు నడిపిస్తుంది. ఆ బాప్తీస క్రమములో దేవుడు నీకు ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ పొందుకున్న తర్వాత దానికి ఒక ఫలం అనేది ఫలించాలి. అదే ఆత్మఫలము. గలతీ 5:22 చెప్తుంటాడు. అక్కడ రాయబడిన 9 తొనలతో కూడిన ఫలము ఆత్మఫలము, ఆత్మఫలాలు కాదు. చాలా మంది నోట్ చాలా స్పష్టంగా చెప్పండి. సంఘాల్లో చాలా మంది ఆత్మఫలాలు అంటారు. ఆత్మఫలాలు కానే కాదు, అది ఆత్మఫలము. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మనం. అందుకే బైబిల్లో కూడా ఏముంటుందంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనే మాట ఉంటుంది. ఇక్కడ గలతీ 5:22 రాయబడుతుంది. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములేమనగా అనలే అక్కడ, ఆత్మఫలము ఏమనగా ఒకే ఫలములో ఇవన్నీ ఒక రకంగా, ఇది ఒక ఆరెంజ్ అనుకుంటే ఈ ఫలాన్ని,
ఆరెంజ్లో ఎన్నో తొనలు ఉంటాయి. అట్లనే ఈ ఆత్మఫలములో ప్రేమ అనేది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కలిపే ఫలం. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఫలాలు అనుకోవడం అనేది తప్పు. ఆత్మఫలం వేరు, కృపావరములు వేరు. కృపావరాలు అవి ఎక్కువే ఉన్నాయి. కృపావరాలు ఏమనగా అని పౌలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దీని యొక్క డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఎప్పటి నుంచో దీని మీదే కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడే దీన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అవి ఏంటంటే ఆత్మను బట్టి వచ్చేటువంటి కృపావరములు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా 7వ వచనం నుండి తెలియజేస్తాడు. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలయనగా అని చెప్పి ఆత్మ ప్రత్యక్షతలు, ఆ కృపా వరములు అనేవి ఇక్కడ మనం చాలా 12:4లో మాట్లాడతాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చూసారు ఇక్కడ కూడా ఆత్మ మాత్రం ఎప్పుడు ఒకటే, కృపావరాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటనేది అక్కడ మనకి చాలా స్పష్టంగా ఒక్కొక్కటి తెలియజేశాడు. రెండింటికి డిఫరెన్షియేషన్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తదుపరి ఆత్మఫలం తర్వాత నువ్వు ఆత్మలో ఫలించిన నీవు ఆ ఫలాన్ని అనేకులకు పంచాలి. దాన్ని ఏమన్నాడంటే పౌలు మహాశయుడు ఇక్కడ వెలుగు ఫలం అన్నాడు. ఎఫెసీ 5:9లో వెలుగు ఫలము. మనం వెలుగు ఫలాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వెలుగు, ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు ప్రభు. ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు, మనలను వెలుగుగా చేస్తున్నాడు. మీరు లోకానికి వెలుగు అన్నాడు. సో మనమందరం ఆ వెలుగుకి తగిన ఫలాన్ని చూపించాను. వెలుగు ఫలం ఏంటండి? వెలుగు వలన కలిగే ఫలితాలు ఏంటి? వెలుగు వలన కలిగే లాభాలు ఏంటి మనకు తెలుసు. అట్లానే ఆ మంచి వైపుకు నడిపించాలి. వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగున్న వారికి దారి కనబడుతుంది, మార్గం చూపిస్తుంది. వెలుగుంటే ఎన్నో ఆశీర్వాదాలు, మొక్కలు పెరగడానికైనా దేనికైనా అన్నిటికీ జీవనాధారము. నీరు ఎంత ప్రాముఖ్యమో దాంతోపాటు సూర్యరశ్మి, వెలుగు కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఆలోచించాలి. అంటే దేవుడు వెలుగుగా ఉన్నాడు, అలాంటి వెలుగు ఫలముగా మనం ఉండాలి అనేది వాక్యము మనతో మాట్లాడుతుంది. తర్వాత 4వదిగా నీతి ఫలము, నీతి ఫలముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది హెబ్రీ 12:11లో, ఫిలిప్పి 1:10లో కూడా చెప్తా ఉన్నాడు. నీతి ఫలము దావీదును గురించి భక్తుడు ఇక్కడ ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23:5-6లో రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజ్య పరిపాలన చేసి అతడు వివేకముగా నడుచుకును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడను. చూసారా, నీవు ఫలించే ఫలాన్ని బట్టి నీ దేవునికి మహిమ. అదే ఎందుకే ప్రభు యోహాను 15 జ్ఞాపకం చేశాను కదా, మన ప్రవర్తనను బట్టి మనం ఫలించే ఫలమును బట్టి యెహోవా నామము, దేవుని నామము మహిమపరచబడుతుంది. ఇక్కడ చూడ, దావీదు నీతిగా జీవించడం వల్ల యెహోవా మనకు నీతి అని ప్రజలు పేరు పెట్టిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అని అతనికి పేరు పెట్టబడుదురు అనే పేరు అతనికి పెడతారు. కారణం అతను జీవించిన జీవన విధానం. ఈరోజు నీతి ఫలము నువ్వు ఫలించడం ద్వారా నీ దేవుని యొక్క నామం, మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుని నామము అన్ని జనులలో, నీ చుట్టూ, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఆయన నామము మహిమపరచబడుతుంది. కాబట్టి మనం నీతి ఫలాన్ని ఫలించాలి. ఇది 4వది. 5వదిగా మనం చూస్తే మంచి ఫలములు ఫలించాలి. యాకోబు 3:17లో మనం చూస్తే మంచి ఫలముల గురించి మాట్లాడుతున్నాడు. మనము మంచి ఫలాలు ఫలించాలి. యాకోబు 3:17. అలా మంచి ఫలములు ఫలిస్తేనే దేవుడు మనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మంచి ఫలములు మనం ఫలించాలి. మంచి జీవన విధానము మనం కలిగి ఉండాలి. మన ఫలములు మంచి ఉండాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2, ఆ 5వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ అంటాడు, ఇదిగో నేను చుట్టూ తవ్వి అన్ని చేసి వీరికి మొత్తం అంతా కూడా సరి చేసినా కూడా వీరు ఎందుకని కారు ద్రాక్షలు కాచారు, చేదు ఫలాలు ఫలించారు. ఎంత కాస్ట్లీ, ఎంత పెద్దది, ఎంత మంచిది, ఎంత లేతది ఫలం మనం తీసుకున్న కూరకి. ఒక కూర వండేటప్పుడు బీరకాయ కానీ, దోసకాయ కానీ ఇలాంటి వాటిల్లో మనం చూస్తూ ఉంటాం. అవి చేదు ఉన్నాయంటే అదంతా కూడా కూర అంతా పాడైపోద్ది.
లేదంటే ఒక చేపల కూరలో చూసినట్టు చేదు కట్టు ఉంటుంది. అది చేదు ఉందంటే మొప్పల వల్ల చేదు వచ్చిందంటే చేపల కూర అంతా పాడవుతుంది. చేదు కట్టుని మనం చూస్తూ ఉంటాం కూరల్లో. ఆ చేదు కట్టు పడిందా, కొంచెం పడిందా, కూర అంతా పాడవుతుంది. అంటే ఒక చిన్న చేదు సమస్తాన్ని విరిచేసినట్టుగా ఈరోజు నీలో ఉండే చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్నవి, దేవునికి ఇష్టం లేనివి, చిన్న చిన్నవి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాయి. అవి ఏమైనా నీలో ఉంటే తీసేసుకుని మంచి ఫలము మనం ఫలించాలి, మంచి జీవన విధానాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభు మనకి సూచిస్తా ఉన్నాడు. 6వదిగా విశ్వాస ఫలము, ఆత్మరక్షణ. పేతురు మొదటి పత్రిక 1:8-9. విశ్వాస ఫలాన్ని మనం ఫలించాలి. విశ్వాసులము మనం. విశ్వాసం 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 అంటాం. మరి వేర్ ఈజ్ అవర్ ఫైత్? మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభు శిష్యులను అడిగాడండి. విశ్వాసం ఉంది, అయితే దానికి ఫలాన్ని మనం చూపించాలి కదా. చెట్టు ఉంటే సరిపోద్దా ఇంట్లో? ఫలం ఏది? అలాగా చెట్టు అలా ఉంది, దానికి సంబంధించిన ఫలాలు ఏమి లేవనుకోండి, ఇది అడ్డంగా ఉంది, నరికిపడేనండి. దేవుడే చెప్పాడు అది. లోకాసు 13:7-9 మీరు చదివితే 3 సంవత్సరాలు అయింది, ఒక కాపు కూడా కాలేదు, దీన్ని నరికేయండి అంటున్నాడు. అక్కడ 3 అనే పదము సంపూర్ణతకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇదిగో ఎంతగా నిన్ను ఓర్చుకున్నా కూడా నువ్వు ఇంకా ఫలం ఫలించకపోతే ఎందుకు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా అని తోటమాలి బతిమాలతో ఉన్నాడు. యెషయా 5:4 అయితే ఏమంటాడంటే, నువ్వు ఫలించకుండా ఉండడానికి కారణం ఏంటి? నీకు అన్నీ ఇస్తున్నాను కదా. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఈ ఉదాహరణ చూద్దాం. పిల్లలు అంటారు, బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే తల్లిదండ్రులు పాపం వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళకి అన్ని సమకూరుస్తారు. నైట్ అవుట్లు చేస్తారని చదువుకోవడానికి, వాళ్ళకి టీలని, అయ్యని, కాఫీ అని, ఏదైనా బార్న్విటా అని, బూస్ట్ అని, వాళ్ళకి చదువుకోవడానికి సకల సౌకర్యాలు సమకూరుస్తారు. ఒకవేళ వారు మంచి మార్కులతో పాస్ అయితే చాలా సంతోషపడతారు. పాస్ అవ్వకపోతే చేసినంత వృధాగా ఫీల్ అవి చాలా బాధపడతారు. ఈరోజు ఆలోచన చెయ్యాలి, మనం ఫలం చూపించాలి. విశ్వాసం ఉంది, అయితే దానికి తగిన ఫలాన్ని మనం చూపించినప్పుడే ప్రభు మనల్ని బట్టి ఆనందపడతాడు. చివరిగా 7వది పూర్ణ ఫలము. యోహాను 2వ పత్రిక 1:8. పూర్ణ ఫలం అంటున్నాడు. పరిపూర్ణత, ప్రతి దాంట్లోనే పరిపూర్ణత. ప్రతి పనిలో కూడా మనం పెట్టగలిగినంత ఎఫర్ట్ మనం పెట్టేయాలి. అంతే, ఎంతైతే మనం ఇవ్వగలం ది బెస్ట్ ఇచ్చేయాలి. అలాగన మనం చెయ్యాలి. విశ్వాసంలో కూడా అలాగే ఇవ్వాలి. దేవుని కొరకు నిలబడాలో అలాగే నిలబడాలి. పిల్లలు అలా చేయగలిగినప్పుడే మనం ఆశీర్వదింపబడతాము. అది దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈ 7 రకాల ఫలములు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ ఫలములు. ఈ ఆత్మీయ ఫలములు మనం కలిగి ఉన్నప్పుడు, స్పిరిచువల్ ఫ్రూట్స్ మనం కలిగి ఉన్నప్పుడు, దేవునిలో ఈ అన్ని ఫలాలు దేవునికి కృతజ్ఞత అర్పణల ఫలముల పండగ. ఆ ఫలముల పండగలో ఈ ఫలాలు దేవునికి ఇవ్వగలిగితే, దేవునికి ఫలాలు ఇస్తే ఆయన ఎంతో ఆనందపడతాడు. ప్రియులారా, ప్రభుకి ఈ ఫలములను మనం అనుగ్రహిద్దాం. మనం అలా ఫలించాలి. ఇన్ని ఫలాలు మనం ఫలించి దేవునికి ఇవ్వాలి అని అంటే క్రీస్తులో ఉండాలి. మొదటిదిగా ఫలించే చెట్టు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే క్రీస్తులో ఉండాలి. యోహాను 15:5. రెండవది, మనం ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గం నిలబడకండి, అపహాసకులు కూర్చున్నట్టు కూర్చోకండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రాలు. అలా ఉన్నప్పుడు అటువాడు తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని కీర్తన 1:1-3 చెప్తున్నాడు. ఎవడో చేశాడని మనం తప్పు చేయడం కాదు, ఎవడో ఏదో చేశాడని వాడు వెనకాల వెళ్ళిపోవడం కాదు. ప్రియులారా, మనము దైవ ప్రేరణతో నడవబడాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. 3వది, యోహాను 15:2 మత్తయి సువార్త 7:17 కూడా చెప్తున్నాడు. పనికి మాలిన ప్రతి తీగ తీసిపడేయలే అంటున్నాడు. మంచిగా ఉండాలంటున్నాడు. అంటే పనికి మాలిన సహవాసాలు మనం మానేయాలి. ఇందాక కూడా అదే జ్ఞాపకం చేశాను కదా. మంచి దుష్టుల, అపహాసకులు ఇలాంటి వాళ్ళతో సహవాసం ఉండకూడదు. మంచిగా మనం జీవించాలి. మంచి నేలను విత్తబడిన విత్తనం మాత్రమే 30 దంతులు 60 దంతులు 100 అంతల ఫలం ఇస్తుంది. పరిపూర్ణత. మత్తయి 13:8. సో 4వదిగా వెతుకుట ద్వారా. హెబ్రీ 11:6. దేవుణ్ణి వెతకాలనేటువంటి ఆ డిజైర్, ప్రభువులో ఉండాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉండాలండి. ప్రభువుని వెతకాలి. ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం ఎంత వెతుకుతాం, అది దొరికే వరకు వెతుకుతాం. ఇంట్లో ఏదైనా ఒక మంచి వస్తువు మనం ఎక్కడైనా పెట్టినప్పుడు, అందుకే ప్రభు పరలోక రాజ్యాన్ని ఆ మంచి ముత్యమును వెతికేటువంటి వానితో పోలిస్తాడు. వెతుకుతాడు. సముద్ర లోతులకు వెళ్ళి వెతుకుతాడు.
లేదా ఈరోజు నువ్వు దేవుని అలా వెతకాలి పూర్ణ హృదయంతో. 5వది చివరిగా కన్నీటితో వెత్తాలి. కన్నీటితో అంటే నీ హోల్ హార్టెడ్గా. కన్నీరు అనేది మనం ఎంత అనుకున్నా అది రాల్చలేం, హృదయంలో నుండి వస్తాయి కన్నీళ్ళు. అలా రావాలంటే దేవునితో నువ్వు కమిట్ అవ్వాలి, ప్రభువులో మమేకం అవ్వాలి, దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలి. పశ్చాత్తాపంతో, సంతోషంతో, ఆనందంగా ప్రభువుతో నడుచుకుంటూ వెళ్ళి కన్నీటితో నువ్వు వెతితే సంతోషకరమైన పనలే మోసుకొని వెళ్తావంట. ఉత్తరపచుత్రము కీర్తన 126 5-6 వచనాలు చెప్తా ఉన్నాడు. ఈ విధమైనటువంటి విధానంలో ఈ 5 మనం కలిగి ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన 7 ఫలములు దేవునికి నువ్వు బహుమానంగా ఇవ్వగలుగుతావు. అలా ఇస్తే ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నువ్వు ఫలించే